రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫేక్ కలెక్షన్స్ చేసుకోవడం అయితే బాగా అయితే ఎక్కువైంది. సో నువ్వు సోషల్ మీడియాలో నువ్వు ఫేక్ కలెక్షన్స్ ఎన్నైనా చేసుకో, అంటే నీకు మన ఎక్స్పెషల్ మన ఆంధ్ర ఏరియా కానీ మన తెలంగాణ ఏరియాలో కానీ ఎన్ని కలెక్షన్స్ చేసుకున్నా నేను ఎవరు కూడా క్వశ్చన్ చేయరు, ఎందుకంటే మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి నువ్వు ఓవర్సీస్ లోకి వెళ్ళి కూడా అక్కడ కూడా ఫేక్ కలెక్షన్స్ తో నేను రుద్దుతానంటే నడవదు అది. ఇక్కడ ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు క్లియర్ కట్ గా అర్థం అవ్వడానికి, రీసెంట్ గా పుష్ప 2 అనేది జపాన్ లో రిలీజ్ చేశారు. మన అల్లు అర్జున్ గారు వెళ్ళి ప్రమోషన్స్ కూడా చేశారు. ఇది అంతవరకు బానే ఉంది. మూవీ అక్కడ టాక్ ఎలా ఉంది, రన్ ఎలా అయ్యింది, వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పుష్ప 2 అనేది జపాన్ లో పెద్దగా అయితే టాక్ అయితే రాలేదు, మూవీని పెద్దగా ఆదరించలేదని చెప్పాలి. వాళ్ళ మూవీని అక్కడ యాక్సెప్ట్ చేయలేదు. ఫస్ట్ డే వచ్చేసి దాదాపు 800 వరకు అయితే 800 మంది వరకు అయితే మూవీని అయితే చూడడం అయితే జరిగింది. ఆ 800 మందిలో కూడా మన తెలుగు, మన హిందీ, మన ఇండియన్ సెటిలర్స్ మాత్రమే చూశారు. ఆ నెక్స్ట్ డే కూడా కొంతమంది హిందీ నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా చూడడం జరిగింది. జట్లా ఒక 4 days తప్ప అక్కడ మూవీ రన్ అయిన పరిస్థితి లేదు. ఎందుకంటే మియామి అని ఒక వెబ్సైట్ ఉంటుంది జపనీస్ బాక్స్ ఆఫీస్ ది. మనలాగా ఇష్టం వచ్చిన నెంబర్లు వేసుకుంటే కుదరదు, వాళ్ళది ప్రతి ఒక్కటి కూడా ట్రాక్ అవుతుంది. ఈ థియేటర్ లో ఎన్ని టికెట్లు కొన్నారు ఆ మూవీకి అనేది ప్రతి ఒక్కటి కూడా సిస్టమేటిక్ గా ఉంటది. ఆ సిస్టమేటిక్ పద్ధతిలో చూసుకుంటే ఈ పుష్ప 2 అనే మూవీ ఫస్ట్ డే టాప్ 25 లో ఉంది. ఆ జపాన్ లో ఆడుతున్న మూవీస్ లో టాప్ 25 లో ఉంది. నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఒక్క రోజు కూడా టాప్ 25 లో లేదు అసలు మూవీ. అంటే టాప్ 25 లో ఉండాలంటే మూవీ దాదాపు 150-1500 పైగా టికెట్లు కొన్న మూవీస్ మాత్రమే ఉంటాయి. 1500 పైగా టికెట్లు కొన్న మూవీస్. కొన్ని పరిస్థితుల్లో మరి తక్కువ ఉంటాయి. ఇప్పుడు పుష్ప 2 ఎలా వచ్చింది 800 టికెట్లు అలా రేంజ్ అయితే ఉంటాయి. బట్ వీళ్ళు మూవీ రిలీజ్ అయింది 2 weeks అయింది కంప్లీట్ గా. 17,000 టికెట్లు కొన్నారంట, 17,000 మంది మూవీ చూసారంట. దాదాపు 105 million ఎన్స్ అనేది కలెక్ట్ చేసిందంట. అంటే ఎలా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారంటే 105 million ఎన్స్ అనేవి వచ్చాయని చెప్పి అయితే అంటున్నారు. ఇది ఎంత ఫేక్ కలెక్షన్స్ అంటే, ఒక ట్రాకింగ్ ఉన్న ఏరియాలోనే ఈ రేంజ్ ఫేక్ చేయడానికి, ఈ రేంజ్ లో పిఆర్ తో ఆ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే మీరే అర్థం చేసుకోండి. ఇంకా ఇండియాలో వచ్చిన కలెక్షన్స్ ఎంత ఒరిజినల్. నేను పుష్ప 2 గురించి, అల్లు అర్జున్ గురించి ఒక్క మాట అనట్లే. ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఎందుకు చేసుకుంటున్నారు? ఇప్పుడు పుష్ప 2 అనేది ఇండియాలో ఇండస్ట్రీ హిట్. అది ఇండియా బయటకి 1500 కోట్ల పైగా కలెక్ట్ చేసిన మూవీ. సో ఆ మూవీకి ఒక స్టేచర్ అయితే వచ్చింది ఇండియాలో. జపాన్ లో నీకు 1 కోటి వచ్చినా 2 కోట్లు వచ్చినా పెద్దగా ఆడకపోయినా ఎవడు దేకడు కూడా దేకడు, ఎవడు అవసరం కూడా లేదు. ఇక్కడ ఏదో కలెక్షన్స్ వచ్చిందని చూపించుకోవడానికి కోసం ఇంత ఫేక్ కలెక్షన్స్ ఈ సోషల్ మీడియాలో అలచేసేయడం ఏంది. ఈ సోషల్ మీడియా కొన్ని పేజెస్ కూడా డబ్బులు ఇచ్చేస్తే చాలు, వాళ్ళు ఆ న్యూస్ నిజమున్నా అబద్ధమున్నా వాళ్ళకి అవసరం లేదు. డబ్బు మనీ పడిందా ఇష్టం వచ్చినట్లు ఆర్టికల్ రాసేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేస్తున్నారు. అలా అయిపోయింది మన మీడియా కూడా. సో ప్రస్తుతానికి చెప్తుంది ఇదే మ్యాటర్. పుష్ప 2 అనేది జపాన్ లా అంతగా కలెక్ట్ అయితే చేయలేదు. నాకు తెలిసినంత వరకు ఈ 105 million ఎన్స్ అంటున్నారు. నాకు తెలిసి ఒక 10 million కూడా ఎన్స్ కూడా వచ్చి ఉండవు. అంతే, నాకు తెలిసి ఆ రేంజ్ లో కూడా వచ్చి ఉండవు కలెక్షన్స్. బట్ ఇలాంటి ఫేక్ ప్రచారాలు అయితే చేయొద్దని చెప్పి నా ఒపీనియన్. మరి దీని మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ అయితే చేయండి.